బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడిన వీణానాదం గీతం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. అంటే తరిమేవారి గురించి తెలిసినప్పుడు దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. నీ శరణం తెచ్చి ఉన్నాను, నన్ను తరువారి చేతిలో నుండి నన్ను తప్పించు. అంటే ఆయనకి అన్ని బలం ఉంది, కానీ శారీరక బలం, యుద్ధ బలం అన్నీ ఉన్నాయి. కలిగినప్పటికీ కూడా ఆయన తప్పించుకోగలడా? దావీదు మహారాజు తప్పించుకోగలడా? అది దేవునికే సాధ్యము కాబట్టి దేవుణ్ణి మొరపెడుతున్నాడు. మొరపెట్టినప్పుడు నన్ను తరువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడు లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. అంటే అందరూ చుట్టుముట్టినప్పుడు ఒక్కడుగా ఏం చేయలేడు మనిషి. అది దేవునికే సాధ్యం. దేవుడు ఒక్కడైతే చేయగలడు ఏదైనా. ఆయన ఆజ్ఞ అంతే. ఆయన పైనుంచి ఆజ్ఞాపించినప్పుడు ఏదైనా జరుగుతుంది. ఎన్నో యుద్ధాలని జయించిన దేవుడు. అందుకనే ఇక్కడ నన్ను తప్పించుము, నన్ను తప్పించుము అని బతిమాలుకుంటున్నాడు. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, అంటే పరీక్షించుకుంటున్నాను అన్నమాట దేవుని దగ్గర. అయ్యా, నేను ఈ విధంగా ఉన్నానా? ఈ విధంగా ఉంటే, నేను చేసి ఉంటే తెలిసి తెలియక, అంటే ఆ తప్పిదాలు ఏమన్నా ఉంటే తప్పించు. నా చేత జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననేమి, నా ప్రాణమును నేలను అలగతొక్కనేమి, నా అతిశయాస్పదము మంటిపాలు చేయలేను. నిర్నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించింది కదా. అంటే నిర్నిమిత్తముగా బాధించిన వారిని నేను సంరక్షించాను. అంటే వాళ్ళందరినీ కూడా కాపాడిన దావీదు మహారాజుకు వచ్చినప్పుడు ఏ దేవుడిలోనైనా పాపం చేసిందే నీ వద్ద నుండి నేను తప్పిపోయి ఉంటే నన్ను అనగతొక్కలేము, అప్పగించు అని చెప్తున్నాను. నన్ను తప్పించొద్దు, నేను ఏదైనా పొరపాటు చేసింటే అప్పగించు. తను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు, మనుషులకు అప్పగించుకోవడం. ఆయన దేవుని చేత ద్వారానే శిక్ష అనుభవించాలనుకుంటున్నాను. కాబట్టి శత్రువు నన్ను తరిమి పట్టుకొనలేదు. అవేది ఏమి ఎడవలన్నా తప్పించు. అంటే ఆయన దోషం కాదు, పరీక్షించుకుంటున్నాడు. అక్కడ దేవుని ఎదుట యథార్థంగా మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు న్యాయం తీర్చే దేవుడు. శత్రువు నన్ను తరిమి పట్టుకొనలేము. యెహోవా కోపమును తెచ్చుకొనిలేము, నా విరోధుల ఆగ్రహము అణచుటకై లేము, నన్ను అణగదొక్కుటకై మేలుకొని. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా. ఏదైనా న్యాయవిధి నియమించున్నారు అట. శత్రువులకైనా దేవుడు ప్రేమించిన వారికైనా ఒక న్యాయవిధి అనేది ఉంది. ఆ న్యాయవిధిని జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు మహారాజు. అటువంటి న్యాయవిధి నా పట్ల జరిగించయ్యా. నేను తప్పిపోయింటే అప్పగించు. దేవుని వల్ల నీ కటాక్షము నాకు చూపించాను. జనములు సమాజంలో కూడి నేను చుట్టుకుంటున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనులవుతాం. జనులందరూ ఆయన సన్నిధిలో కూడినప్పుడు పరమందు ఆసీనులవుతాం. అంటే నా సన్నిధికి రా, నాకు న్యాయం తీర్చు. నిన్ను వేడుకునే వాళ్ళకి న్యాయం తీర్చు అని దావీదు మహారాజు జనములు సమాజము కూడి చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు. అప్పుడు పరమందు ఆసీనుడైతేనే ఆయన న్యాయం తీర్చగలడు. ఆయన చూస్తేనే న్యాయం తీర్చగలడు. ఆయన ఒక్కడే చేయగలడు, ఆయన ఒక్కడే తీర్చగలడు. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా
నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చు. నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు న్యాయం తీర్చమంటున్నాను. అంటే నేను ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే అప్పగించు, శిక్షించు, లేని ఎడల నన్ను తప్పించు. ఇక్కడ నా నాకు నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చు. అంటే ఆయన దేవుడి న్యాయం తెలిసి తిరిగి ఉండదండి. దేవుడు అప్పగిస్తే కూడా జరుగుతుంది. ఆయన ఒక్కడికి ఆయన నుండి సాధ్యమే. అప్పుడు మనలో ఆయన నీతిని చూస్తాడు, యథార్థతను చూస్తాడు. యథార్థంగా ఉన్నాడా లేదా? మనము లోపల కపటం పెట్టుకొని మోసం పెట్టుకుని పైకి దేవా అంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు కాదు, సహాయం చేసే దేవుడు కాదు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవ. ఆయన హృదయాన్ని అంతరింద్రియాలని పరీక్షించే దేవుడు. మామూలుగా అయితే మాత్రం తీర్పు తీర్చే దేవుడు కాదు. పై వేషాన్ని బట్టి మనుషులు తీర్పు తీరుస్తారేమో కానీ అంతరంగాన్ని చూసే దేవుడు, అంతరింద్రియాలని పరీక్షించే దేవుడు, మనకి తెలియనివి కూడా ఆయన గ్రహించి తీర్పు తీర్చగల దేవుడు అయ్యాడు. మనము ఇది కరెక్ట్ అనుకొని చేసిన పనిలో కూడా న్యాయం తీర్చే దేవుడు అయ్యున్నాడు, తప్పకుండా నేయించే దేవుడు అయ్యున్నాడు. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు. అంటే దుష్టుల చెడుతనమును మాన్పు, నీతి గల వారిని స్థిరపరచు. అంటే ఇక దుష్టత్వాన్ని మాన్పయ్యా, సహించలేకుండా నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నాకేడమును మోయవాడై ఉన్నాడు. మనల్ని సమస్తము భరించేవాడు, ఆదరించే దేవుడు ఆయన ఒక్కడే. ఆయనకే ఆ యథార్థత అనేది అంతరింద్రియాలని పరీక్షించి పరిశోధించే దేవుడే అన్నాడు. మనం ఏదో మనం తీర్పు తెచ్చుకుంటాం, నేను ఏ తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాం. కానీ మనకి తెలియని కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి. అందుకే దేవుని దగ్గర మనము పరీక్షించుకోవాలా, నన్ను సరిదిద్దాయా, ఏ సెకండ్లో నేను ఎక్కడ తప్పిపోయాను, ఏది నీకు ఆయాసం కలిగించిందో, ఏది నీకు నన్ను దూరం చేసిందో, మరి ఆ దూరమైన పరిస్థితులు ఉంటే కొట్టేసి నాకు కనపరిచి నన్ను సరిదిద్దుకునే అవకాశం ఇయ్యయ్యా అని మనం అడగాలి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ప్రతిదినము కోపపడే దేవుడు అంట. ఎందుకంటే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చాడు. న్యాయం కలిగితే అది ఎంత ప్రేమించిన బిడ్డను కూడా క్షమించలేదు. ఎందుకంటే అది అక్కడికి పనికి రాదు కాబట్టి. ఆయన క్షమించగలడు, కానీ అక్కడికి మనము పనికిరాము, మహిమలోకి పనికిరాము. కాబట్టి ప్రతి విషయంలో ఆయన కోపపడే దేవుడై ఉన్నాడు. మనం ప్రేమించి మనం ఆదరించి సహాయం చేసే దేవుడే కోపపడే దేవుడు కూడా అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. అంటే ఎంతకాలం చూస్తాడు, ఎన్ని త్యాగాలు చేస్తాడు, ఎంత ప్రేమిస్తాడు. అన్నీ చేసిన తర్వాత ఒక్కడును మల్లని ఎడల తన ఖడ్గములకు పదును పెడతాడు. పదును పెడితే ఇంకా ఎవరు ఆపలేరు, ఎక్కడ దాగలేము, ఏమీ చేయలేము. తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు. ఎన్నో ఐగుప్తు తెగుళ్ళు, ఐగుప్తులో ఎంత ఇది ఎర్ర సముద్రం నుంచి వేసిన స్థితి అన్నీ చూసాము. అగ్నికి ఎంతకాలం పైనుంచి పడతాయి. మరి అవన్నీ దేవుని కోపానికి నిదర్శనం. మరి లోబడని వాళ్ళని పిల్లలకి శ్రమే, లోబడకపోతే ఇంక వాళ్ళకి నష్టమే. అందుకే లోబడి మనం ఆయన ప్రేమలో సాగితే ఆయన న్యాయం తీర్చే దేవుడు, తప్పించే దేవుడు, రక్షించే దేవుడు అయి ఉన్నాడు. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. అంటే విల్లు బాణాల కోసం ఎప్పుడు సిద్ధపరిచే ఉన్నాడు.
ఆ బాణం పడితే భూమంతా కూడా నాశనం. ఆయన ఆజ్ఞ ఒక్కసారి కానివ్వండి అంటే ప్రతిదీ నియమించబడిన అన్నీ వచ్చేస్తాయి, నాశనం అయిపోతుంది. తన ప్రేమతో సృజించిన సృష్టి అంతా ఒక సెకండ్ చాలు ఆయన సెలవిస్తే. ఒక మాటతో ఆయన అన్ని చేశాడు. ఆ ఒక్క మాటతోనే సమాప్తం చేయగల దేవుడు అన్నాడు. ప్రేమగల దేవుళ్ళే సహించే దేవుళ్ళని మనం ఎంతో అన్ని చేస్తూ పోతూ ఉంటే ఒకరోజు మనము కోల్పోతాం, దేవుని కోపానికి బలైపోతాం. వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. అగ్ని బాణాలు పడితే ఇకపై నుంచి తిరుగుతుందా? మరణ సాధనములు ఏదేదో ఎవరు ఎక్కడ ఆజ్ఞాపిస్తాడో ఏం జరుగుతుందో మనకు తెలియని స్థితి. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమైపోతుందో కూడా తెలియని స్థితి. మనిషి గర్వించినంత కాలం గర్విస్తాడు, నేను అన్నంత కాలం నేనుగానే జీవిస్తాడు. దేవుని కూడా మర్చిపోయిన జనులు ఉన్నారు. అవన్నీ జరిగిన తర్వాత ఆయన కోపం ఆపదు. ప్రేమను చూపించి విసిగిపోయిన తర్వాత మనం ఒక బిడ్డ నిమిత్తం మన బిడ్డ నిమిత్తం విసిగిపోయిన తర్వాత నాలుగు కొడతాం. మరి ఆయన ఊరుకున్నారా? దానికి తిరుగుండదు. చాలా మంది తల్లిదండ్రులు కూడా అన్నారని సాక్ష్యాలలో ఉంటాం. నువ్వు చచ్చిపో, ఇటువంటి జీవితం నువ్వు జీవించాలంటే అంటే తల్లిదండ్రులు మాట వినప్పుడు విసిగిపోయినప్పుడు చేసే పని అది. అంటే అంత కడుపారే కానీ ప్రేమతో పెంచుకున్న తల్లిదండ్రులకే తీసుకొస్తున్న రోజుల్లో సృష్టికర్త ఎంతకాలం సరిస్తాడని ఆ మహిళలను తీసుకుపోయేటప్పుడు నాశనం అయిపోతున్నప్పుడు ఆ కోపాన్ని అనేది వదిలించుంటుంది. ఆ కోపానికి మనం బలైతాము, మన ప్రేమలో దాగి ఉంటాము. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేతులు గర్భమున ధరించిన వాడై అబద్ధమును కలిగి ఉన్నాడు. అంటే ఎంత అబద్ధం ఆడడానికి ఎంత తొందరపడతారంటే మనుషులు అంత తొందరపడతారు. పాపమును కనుటకు ప్రసవ వేదన పడుతున్నాడంట. పాపం అంతా పూడ్చుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా శాంతి నెమ్మది ఏముండదు. అది అంతా ఒక ప్రసవ వేదనతో సమానం. అటువంటిది పాపంతో పరుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును పడుతున్నాడు. అబద్ధము నోట్లను చూసి తప్పించుకుంటామేమో, అప్పుడు తీర్పులో నిలిచినప్పుడు అది మనల్ని నాశనమే చేస్తుంది. ఆ గర్భంలో ఉన్నది ఆ చేదు పాపానికి మూలమని అప్పుడు అర్థమైపోతుంది. మనం ఎక్కడ ఉంటాం? అప్పుడు నరకంలో ఉంటాం. నరకంలో ఉన్నప్పుడు అక్కడ అబద్ధమును కని ఉన్నాడు. అబద్ధం కన్నాడు అక్కడే ఉంటారు, నిత్యాగ్నిలో వండుచు. అప్పుడు రక్షణకి తావు లేదు, క్షమాపణకి తావు లేదు, దేనికి తావు. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతుగా చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటను తానే పడిపోయింది. ఎందుకంటే మనము ఒకరి కోసం చేసే ప్రతి చర్య ఒకరి నాశనం అయిపోవాలని కానీ, ఒకరి కీడు తలెచ్చినా కానీ, ఒకరి మీద అబద్ధ సాక్ష్యం పలికినా కానీ, ఏదైనా వాళ్ళకి ఒక గుంట తవ్వుతున్నాం అనుకుంటాం. అప్పటికి ఆనందం కలుగుతుంది. అప్పుడు వాళ్ళని ఏదో చేస్తున్నాం, ఏదో అంటున్నాం, బాధిస్తున్నాం చూసి ఆనందిస్తారు మనుషులు. కానీ వాడు తాను తవ్విన గుంటలో తానే. ఎందుకంటే ఏది మనం విత్తితే ఆ పంటే కోస్తాం. అప్పుడు విత్తనం విత్తితే మనం ఏది విత్తితే అదే మొక్క మొలుస్తుంది. అందుకని మనము ఏ విధంగా మన జీవితం జీవిస్తున్నాం, మంచిగా చెడుగా, నీతిగా న్యాయానిగా, మనల్ని మనం పరీక్షించుకున్నాం. అది మనకే ఇచ్చాడు దేవుడు. ఆ అధికారము మనకే ఇచ్చాడు. సాతాన్ని చేస్తున్నామా, లోకాన్ని చేస్తున్నామా, మన శరీరాన్ని చేస్తున్నామా, ఇవన్నీ పరీక్షించుకునే ఇది వివేకము, ఆలోచన అనే శక్తి మనకి ఇచ్చున్నాడు. మనం జ్ఞానం కలిగి అడుగు వేయకపోతే మనము చదువుకున్న దాంట్లో మనమే పడతాం.
ఆ పడినప్పుడు ఎక్కడికి పోతాం? నిత్యాగ్నికి పోతాం. పరదేశంలో మనం పోలేము. ఆ మహిమలో మనం దేవుడితో కలిసి ఉండలేము. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలత్కారం వారి నెత్తి మీదనే పడదు. అంటే ఏది ఆలోచన చేస్తే, ఏ బలత్కారం చేస్తే అన్ని లోకంలో జరుగుతూనే ఉంటున్నాయి. మనం వింటూనే ఉన్నాం. ఏది చేసినా వారికి అదే. ఏసయ్య అక్కడ గెత్సేమనే తోటలో కూడా కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. అంటే మనం ఏది చేస్తే, ఏది విత్తితే ఆ పంటనే కోసుకుంటాం. అందుకని మనం ఎన్నుకోవాల్సిన మార్గం ఏది, మనం జీవించవలసిన జీవితం ఏది, మనం నడవలసిన త్రోవ ఏది అని మనమే నిర్ణయించుకొని దానిలో కొనసాగినప్పుడు మనం ఏమైపోతాం? ఆయనతో కలిసి ఉంటాము. తప్పకుండా గ్రహించే శక్తి మనకు వస్తుంది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇస్తాడు. కదా పొరపాట్లో ఉంటే కూడా ఆ పొరపాట్లు మనం పడనీయకుండా చేస్తాం. యెహోవా న్యాయమును విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. యెహోవా న్యాయమును జరిగించేవాడు, న్యాయమును విధించేవాడు ఆయనే. ఆయన నిర్ణయించిన ఆ నిర్ణయం చొప్పున ఏదైనా జరుగుతుంది. లాస్ట్లో ఆ నిర్ణయానికి మనము కట్టుబడి ఉండాలి. ఆయన రాసిన ఆజ్ఞలను నెరవేర్చాలి. ఆయన ఇచ్చిన జీవితంలో మనం జీవించాలి. నీ చిత్తం ప్రభువా అంటాం ఒక మాట, కానీ ఆయన ఇష్టంగా అనుకునేవి చేయం. మన ఇష్టానికి మనము పయనిస్తాం. మన ఇష్టం ద్వారా జరిగేవి ఏమొస్తున్నాయి? కష్టాన్ని కలిగి చేస్తాయి. న్యాయం వేరేగా అయిపోతాయి. మన తలంపులు కూడా అన్నీ ఆయనకి ఇష్టంగా ఉండవు. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించుము. అంటే ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త కాబట్టి న్యాయం తీర్చే అధికారం ఆయనకుంది. ఆ అధికారం కిందనే మనము నిలిచి ఉన్నాం. ఏ ఒక్కటి నిర్మించుకోకూడదు, ఏదొక్కటి చేసుకోకూడదు. మనము కూడా పూజింపదగిన వారం కాదు. మనలో ఏ గొప్ప లేదు. ఆయన సృష్టిలో వారం. అందుకే లేదు యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము ఆ ఇదిలోనే ఉండాలి. అయ్యా నువ్వు అన్నీ చూసేవాడు, చేసేవాడు, నువ్వే న్యాయం తీర్చేవాడు. కాబట్టి మనకి ఎటువంటి కష్ట పరిస్థితి వచ్చినా, నష్ట పరిస్థితి దేవుడికి అప్పచెప్పి ప్రార్థన చేశాం అనుకోండి, న్యాయం తీర్చే దేవుడు మన పక్షంగా ఉండి న్యాయం తీరుస్తాడు. మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనల్ని సజీవులుగా ఉంచుతాడు. ఆ సర్వోన్నతమైన దేవుడిని మనము స్తుతించే వారంగా ఉంది. దేవుడి గొప్పగల వాక్యం జీవించడం కాక ఆరాధన స్తుతి ఆరాధన